హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్, మీ వాణికృష్ణ. ఈ రోజు ప్రయాగరాజ్లో దివాళీ ముగ్గులను చూపిస్తున్నాను. మేము నార్త్ ఇండియాలో ఉంటాము. ప్రయాగరాజ్లో నేను ఎప్పుడు వాళ్ళని వాచ్ చేస్తూ ఉంటాను. నార్త్ ఇండియాలో దివాళీ రోజున మాత్రమే రంగోలి వేసుకుంటారు. అంటే ముగ్గులు సంవత్సరానికి ఒక రోజు మాత్రం వేసుకుంటారు. మనకలా డైలీ ముగ్గులేరు, ముగ్గులు రంగోలి అంటారు. దివాళీ రోజున నేను వాళ్ళతో పాటు మా ఇంటి ముందు ముగ్గులు వేశాను. అవి మీకు చూపిస్తున్నాను. దీపాల ముగ్గు, మెలుకల ముగ్గు, లోటస్ 3 ముగ్గులు వేశాను. ఇక్కడ కాలం డిజైన్స్ ఎక్కువగా వేస్తారు. మనకల చుక్కల ముగ్గులు, మెలుకల ముగ్గులు ఏమి వేయరు. ఈ ముగ్గు 5 చుక్కలు 3 వచ్చే వరకు మధ్య చుక్క పెట్టాలి. కార్నర్లో ఉన్న డాట్ని తీసుకుని దీపాలు తయారు చేయాలి. మిడిల్లో పద్మం వస్తుంది. దీపావళి రోజున వేసాను. నార్త్ ఇండియాలో దీపావళి ఫెస్టివల్ 5 రోజుల పండుగగా సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ధనత్రయోదశితో ప్రారంభమవుతుంది. హిందీలో ధన్తెరస్ అంటారు. ధన్తెరస్ రోజు నుంచి 5 రోజులు కంటిన్యూగా సెలబ్రేట్ చేసుకుంటారు. 5 రోజులు అంటే ఆశ్వీజ బహుళ త్రయోదశితో ప్రారంభమై కార్తీక శుద్ధ విద్యా రోజుతో వేడుక ముగుస్తుంది. ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత కథ ఉంటుంది, ప్రాముఖ్యత కూడా ఉంటుంది. ఫస్ట్ రోజు ధన్తెరస్, సంపద శ్రేయస్సు కోసం ప్రతీకగా ఈ రోజును జరుపుకుంటారు. సముద్ర మదనం సమయంలో ఈ రోజునే ధన్వంతరి అంటే ఆరోగ్య దేవత మరియు లక్ష్మీదేవి ఉద్భవించారని నమ్ముతారు. అందుకే కుబేరుడు ధన్వంతరిని పూజ చేస్తారు. ఈ ఆచారం వెలుగుంది. దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంది. ఈ రోజు కొత్త వస్తువులు, బంగారము, వెండి ఆభరణాలన్నీ కొనుగోలు చేస్తారు. వాటితో పాటు అనేక వస్తువులు కూడా కొనడం శుభప్రదంగా కూడా భావిస్తారు. అవన్నీ ఖరీదు చేస్తారు ఆ రోజే. సాయంత్రం ధన్తెరస్ ధన్వంతరికి విగ్రహం పెట్టి పూజ కూడా చేస్తారు. రెండవ రోజు చోటి దీపావళి అంటారు. నరక చతుర్దశి, నరకాసురుడు అనే రాక్షసుని శ్రీకృష్ణుడు సంహరించిన రోజుగా దీనిని జరుపుకుంటారు. ఇంటిలో దీపాలంకరణ వెలిగించి పిండి వంటలు చేసుకుని ఆనందంగా గడుపుకుంటారు. మూడో రోజు దీపావళి, దీపావళి పండుగ. ఈ పండుగ ప్రధానమైన రోజు. ఇది రాముడు రవణ బ్రహ్మను సంహరించి సీతతో అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా ఈ రోజును జరుపుకుంటారు. పూజ సాయంత్రం దీపాలంకరణ చేస్తారు ఇంటి చుట్టూరు. ఈ రోజు సాయంత్రం లక్ష్మీదేవికి, గణేష్ మహారాజ్కి విగ్రహాలు పెట్టి పూజ ప్రారంభిస్తారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఇళ్లంతా దీపాలంకరణతో అలంకరిస్తారు. బాణాసంచి కాల్చి సంబరాలు జరుపుకుంటారు. ఇక్కడికి 3 రోజుల పండుగ కంప్లీట్ అవుతుంది. 4వ రోజు గోవర్ధన పూజ. ఇప్పుడు మెలకువల ముగ్గు 11 చుక్కలు, చొక్కిడిసి చుక్క 1 వచ్చే వరకు పెట్టాలి. ఈ మెలకుల ముగ్గుల వల్ల హ్యాండ్ రైటింగ్ పిల్లలకి ప్రాక్టీస్ చేస్తే హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుంది. హ్యాండిల్ మూమెంట్స్ కూడా బాగుంటాయి అని నాకు ఐడియా. నేను అలా చదువుకునేటప్పుడే ఈ మెలకుల ముగ్గులు నేర్చుకున్నాను. ఆ ఐడియా తోటి మెలకుల ముగ్గు పెట్టాను. ఇక్కడ అసలు ఎవరు కూడా పెట్టరు. గోవర్ధన పూజ అంటే దీపావళి మరుసటి రోజు గోవర్ధన పూజగా నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇంద్రుని కోపం నుండి ప్రజలను కాపాడిన ఘట్టాన్ని ఈ రోజు స్మరించుకుంటారు. ఈ రోజున ఆవు పేడతో గోవర్ధన పర్వతాన్ని పోలిన ఆకారాన్ని చేసి పూజ ప్రారంభిస్తారు. తరువాత 4వ రోజు బాయి దూజు. ఇది బాయి బెహాన్కి పూజ చేస్తారు. సోదర సోదరిమణుల బంధానికి ప్రతీకగా ఈ రోజు సోదరిమణులు తమ సోదరుల నుదుట తిలకం దిద్ది దీర్ఘాయుష్ కోసం అని వారి క్షేమం కోసం పూజ చేసి హారతి ఇచ్చి స్వీట్ తినిపిస్తారు. దీన్ని హిందీలో బాయ్ దూజ్ అంటారు. ఈ 5 రోజులు ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. యముడు తన సోదరి యమున ఇంటికి వచ్చి ఆమె చేతి భోజనం తిన్న రోజు ఇదే అని నమ్ముతారు. విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగే దివాళీ. యమధర్మరాజు యమున 2 కథ కూడా ఉంది. ఈ దీపావళి ఉత్సవాన్ని మన సౌత్ ఇండియాలో అయితే 4 రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, భగినీ హస్త భోజనం అని 4 రోజులుగా సెలబ్రేట్ చేసుకుంటారు. నరక చతుర్దశితో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా నరకాసురుడిపై శ్రీకృష్ణుడు సత్యభామల విజయం గుర్తుగా జరుపుకుంటారు. నార్త్ ఇండియా కన్నా మనకి కాస్త డిఫరెంట్గా ఉంటాయి. దివాళీ రోజునైతే కొత్త బట్టలు ధరించి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకుంటాము. సాయంత్రం లక్ష్మీదేవిని పూజ చేస్తారు. వ్యాపారస్తులైతే వ్యాపారం వృద్ధి చెందాలని కోరుకుంటూ పూజలు కూడా చేస్తారు. దీపాలంకరణ పెట్టి మట్టి ప్రమిదలతో అలంకరిస్తాము.
చీకటి తొలగిపోయి వెలుగు ప్రసారిస్తాయని పిండి వంటలు, బాణాసంచాలు కాల్చి ఉత్సాహంగా దీపావళి ఉత్సవాన్ని జరుపుకుంటాము. మూడో రోజు బలిపాడ్యమి. కొన్ని ప్రాంతాలలో దీపావళి తర్వాత రోజు బలిపాడ్యంగా జరుపుకుంటారు. ఆ రోజున బలి చక్రవర్తి భూమిని సందర్శిస్తారని నమ్ముతారు. ఇది కేరళ రాజ్యాన్ని బలి చక్రవర్తి లేరని అక్కడ గురించి చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ లోటస్ ముగ్గు ఇది 8 చుక్కలు, మధ్య చుక్క 3 వచ్చే వరకు పెట్టాలి. లోటస్ భగిని హస్త భోజనం అంటారు. 4వ రోజు దీపావళి అయిన 2వ రోజు చేసుకుంటారు. ఇండియాతో పాటు నేపాల్లో కూడా జరుపుకుంటారు ఈ భగిని హస్త భోజనం. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి వారి చేతితో భోజనం కూడా చేస్తారు. అక్క చెల్లెళ్ళు నుదుటను తిలకం దిద్ది హారతి ఇచ్చి భోజనం పెడతారు. వాళ్ళు అక్క చెల్లెళ్ళు అయితే వారి దీర్ఘాయుష్ కోసమని వారి క్షేమం కోసం పూజ చేస్తారు. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది ఈ ఆచారం. నేను అక్కడికన్నా ఎక్కువ ఇక్కడ చూస్తున్నాను భగిని హస్త భోజనం అనేది. ఓకే, నా ఛానల్లో ప్రయాగరాజ్లో ఉన్న సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ పెడుతూ ఉంటాను. స్వయంభూ ఆలయాలు, శక్తిపీఠాలు, నెక్స్ట్ సప్తఋషుల్లో ఒక్కరైన భరద్వాజ ఆశ్రమం పెట్టాను. ఇలా అన్ని ఫేమస్ టెంపుల్స్ అన్నీ పెడుతూ ఉంటాను. అప్డేట్గా ట్రావెల్స్ న్యూస్ అవి కూడా పెడుతూ ఉంటాను. ఎడ్యుకేషనల్ ముగ్గులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. మీ వాణికృష్ణ. జై హర హర మహాదేవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా వీడియోకి నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. శ్రీ వెంకట్ ఛానల్, మీ వాణికృష్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, జై హర హర మహాదేవ్. జై లక్ష్మీజీ.